హా ఇక ఊర్లల్లో ప్రచారం బాగానే జోరు అందుకున్నది కానీ మా డీజే టిల్లుగాడు అసలు అగుపిత్తలేడోళ్ళ ఎవ్వరికి చెప్పకుండా పొద్దు పొద్దుగాల పోతుండు మళ్ళా పొద్దు మీకు వస్తుండు. అసలు మా డీజే టిల్లుగాడు ఏం కథలు పడుతుండో ఏమో చూద్దాం పాన్రి. సర్పంచ్ ఎలక్షన్లు వస్తా అని ఎట్లేదని ఏం కథ మొత్తం పరిచయం అయిపోతుంది. ఊళ్ళలో మన మాట ఓడినాక వచ్చింది. ఊర్లలోనేమో పతార బాగున్నది. ఈసారి నామినేషన్ డేంజర్ వేసింది మొత్తం. ఎట్లే వేయాలి ఆవు ఎక్ బార్ ఫోన్ కరంగి ఆడున్న ఏం కథ మన వాళ్ళు అసలు నిజంగా ఏం చేస్తున్నారు ఏం నడుస్తుందో ఒకసారి అనుకుందాం. అరే యాడున్నారా? అరే మనం ప్రచారం జోరు చేసినా కూడా గటు మీడియా కట్టకు మస్తుగా వేరేదికు మలుపుతున్నాడు మొత్తం మందిని ఎదవంచుతున్నాడు. అరే మనం సంచలనకులో వంచుదాం రా, నగరాలు లేకుండా ఈసారి ఎట్టైనా గెలిచుడే మనం. అర్థమవుతుందా? అరే అందరికి ఫోన్ చేసిన రమేష్ అని ఫోన్ చేయలేదురా. అవురా ఆడికి ఫోన్ చేయలేదు మర్చిపోయినా. ఆవు ఎక్బార్ ఆడికి ఫోన్ చేద్దాం ఏదో కథ. హలో రమేష్ యాడున్నావురా? అరే హైదరాబాద్లో మొత్తం మనం దేత్తాడిరా నీకు తెలియదా? మొత్తం ఏమనుకుంటున్నావు గదే ఊపుతో మొత్తం ఇక ఊళ్ళల్లా ఎట్లైనా సరే ఈసారి నామినేషన్ వేసిన సర్పంచ్ గెలిచుడే. అటు పక్క పొంటోడు ఇంటున్నాడా ఇంటలేడా? ఇంటలేడా? అరే అని కిడ్నాప్ చేయరా పక్క అవుతాడు. అవురా కిడ్నాప్ చేయు ఇదే నడుస్తుంది మాకే ఇప్పుడు మొత్తం కిడ్నాప్ చేసుడే. అవురా కిడ్నాప్ చేయి అంటే మనం బోల్ పడుతుంది నువ్వు, నాకు అర్థం కాదు. ఆయన కిడ్నాప్ చేసి మన గోడౌన్ పట్టుకురా సీదా ఆడ అరుచుకుందాం మనం. ఏ గోడ అనుకుంటున్నావు? అడ్ల మిషన్లో ఉన్నాయి చూసినావా అందులోకి పట్టుకరా చక్కగా అవుతాడు. మన అమ్మగిరి ఉన్నది కదా కానాపురంలో ఆడికి పట్టుకరా సెట్ అవుతాడు. ఈడు నిజంగా కిడ్నాప్ చేసిన ఎత్తాడు. అరే టిల్లు ఎవరిని కిడ్నాప్ చేయమని చెప్తున్నావురా? ఏంది కథ? వచ్చినావేగా ఏం చేద్దామంటావు మరి? ఒక్కడు కూడా మంచి మాట గినకొచ్చిండు. మంచి మాట సిద్ధకాలు ఎడగలుగుతాయి రాలే కదా, అందుకనే కిడ్నాప్ చేయమని చెప్తున్నా. కిడ్నాప్ చేస్తేనే గెలుపుతాం మనం. ఈసారి ఊళ్ళో గెలవాలి, ఇజ్జత్కి సవాల్ నీకు తెలియపిస్తుంది అనుకుంటే మొత్తం సుందరక లెక్క ఇక్కడ వచ్చి వార్తలు చదువుడు కాదు. ఎటు పోతాడు ఏం చేస్తాడు గవి కూడా చూడాలి. ఓహో గదా అసలు కథ. తిన్నింకే ఇంట్లకు గాసం లేదంటే మీసాలకు సంపెంగి నూనె కావాలన్నాడట వెనకటి ఒకడు. గట్లనే ఉన్నది నీ కథ. ఏమక్కరా నీకు సర్పంచ్గా పోటీ చేయనీకి? వా రామ భగవంత ఇంకెన్ని తినాలి? ఈఎంఐ కట్టడానికి రూపాయలు లేవు, ఒక్క పోరు కూడా చూస్తలేదు. వర్షాన్ని అవుతుంది. అగర్సి నేను సర్పంచ్గా గెలిచిండు అనుకో మస్తుగా పైసలు వస్తాయి, మంచిగా ఊళ్ళో ఇజ్జత్ ఉంటుంది, సూపర్గా మొత్తం లైఫ్ అంటే షెటిలింగ్ అయిపోతుంది, తెలివైపోతుంది. అర్థమవుతుందా? ఎల్లకాలం మార్చే కుర్చీలో కూర్చొని వార్తలు చెప్పడం ఇంకా ముచ్చటుందో లేదో. పెద్ద చెప్పినవుతి. మరి మన గ్రామంలో గెలవాలంటే చిన్న ముచ్చట కాదు. పబ్లిక్ ఏమేమి హామీలు ఇస్తున్నావు? ఈ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఊళ్ళో అన్ని కూడా పిరిపి నడుస్తాయి. మన దగ్గర కూడా పిరి కథ నడుస్తుంది. ఏంది తెలుసా? బాసన్లు తోమితే బాసన్ల పిడుసు ఫ్రీ, గుర్తుపెట్టుకో. ఇంకొక ముచ్చట ఏంటంటే తాతలకు రాత్రి కాగానే 3 సీసాల కళ్ళు పిరి, ఓరాళ్ళకు వైఫై పిరి. ఇక మనకు గౌను గుర్తుకొచ్చింది కదా, అందుకని నేను గెలిచినాక కూడా ఆడవాళ్ళందరికీ కూడా గౌన్లు ఫ్రీ. అట్లుంటుంది మళ్ళీ పతారా. ఏమనుకుంటున్నావు? పిరి ఇస్తేనే ఏళ్ళు రేపు మొత్తం ఓట్లు ఎత్తురక్క, లేకపోతే ఏకచ్చిర్రు. ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నావురా? ఇంకా తిననీకే అరటాకు కూడా పిరి అని చెప్పలేకపోయినావు. ఏదే ఇదేదో బాగానే ఉంది. నువ్వు చెప్పిన కథ కూడా మంచిగా ఉన్నది. నీకు కూడా దిమాకు లేదనుకున్నా. దిమాకు ఉన్నది అయితే 5 పర్సెంట్ అరటాకులు కూడా పిరి. అర్థమైందా? ఏం చేస్తావు? ఫోన్లు వేసుకుంటా కూర్చున్నది, నాకు అర్థం కాదు. ఇక గిన్నెలు దోమనీకి ఏమనుకుంటున్నావు? గదేదో అరటాకులు ఉంటాయి కదా గవి కూడా పిరే ఇస్తేస్తా. నీకు గింత తెలివి ఉందని నాకైతే అసలుకే తెలియదు అబ్బా. అబ్బో నాకు తెలియదు. అయినా సరే నీతో ముచ్చట పెట్టినంటే ఆడ ప్రచారం టైం అవుతుంది చూడు, సీకర్ అవుతుంది. ఎత్తికరవుడి తప్ప నేను పోతున్నా. చూసిండ్రు కదా మా డీజే టిల్లు గాని లెక్క. ఊర్లల్లా సర్పంచ్ అభ్యర్థులు మస్తు కాక పడుతుండ్రు.